వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్. నూతన సంవత్సరం సందర్భంగా ఏలూరులో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని తెలిపారు. రోడ్డు బ్లాక్ చేసి కేక్ కటింగ్ చేసినా పక్కవారికి ఇబ్బంది కలిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. సంవత్సర వేడుకలకు కఠిన ఆంక్షలు విధించారు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్. మనతో ఎస్పీ ఉన్నారు. సరే, ఏంటి నూతన సంవత్సరం సందర్భంగా యువత కొంత ఉత్సాహంగా తిరుగుతూ ఉంటారు, మీరేమో చాలా కఠిన ఆంక్షలు చెప్తున్నారు, ఏంటి ఏం ఆంక్షలు ఉన్నాయి? నూతన సంవత్సరం సెలబ్రేషన్స్లో భాగంగా రోజు ఉన్నట్లే ఈరోజు కూడా పోలీసు జాగ్రత్తగా పెట్రోలింగ్ చేస్తుంది. బట్ నూతన సంవత్సరం దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ ఫోర్స్ రోడ్స్ మీద పెట్రోలింగ్ జరుగుతుంది. దయచేసి మీరు రోడ్స్ మీద అన్నెసెసరీగా కేక్ కటింగ్స్ కానీ లేకపోతే రోడ్డు మీద వేరే ప్రజలకి ఇబ్బంది పడేటట్లు మీరు ప్రవర్తించొద్దు. మీ సెలబ్రేషన్స్ ఏదైనా ఉన్నారు, మూవీకి వెళ్తారు, హ్యాపీగా హోటల్కి వెళ్తారు, అలాంటి వాటిల్లో పోలీసులు మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టరు. బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా పోలీసులకి సహకరించుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరంగా ర్యాష్ డ్రైవింగ్ చేసి రోడ్ యాక్సిడెంట్లకి గురయ్యి పక్కన వాళ్ళని రోడ్ యాక్సిడెంట్కి గురి చేసి లేకపోతే ఎక్కువ పెద్ద పెద్ద శబ్దాలు సైలెన్సర్ లాంటివి చేసి చాలామంది హృద్రోగులు ఉంటారు. ఇవాళ రేపు సౌండ్కి కూడా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ ఆరోగ్యానికి అంతా హానికరం చేయకుండా జాగ్రత్తగా నడుచుకుంటారని ఆశిస్తున్నాను. సార్, ఏలూరు జిల్లాలో చాలా చోట్ల ప్రైవేట్ పార్టీస్ ఏర్పాటు చేశారు, లేకపోతే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పొలిటికల్ కానీ ఇటు ఫ్యామిలీ ఫంక్షన్లా కానీ వారికి సంబంధించి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి? ఎవరైనా ప్రైవేట్ పార్టీస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ హక్కు ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రగ్స్ లాంటివి ఇలాంటి పనికిమాలిన విషయాలు లేకుండా చూసుకోవాలా. ఒకవేళ అట్లాంటివి ఏదైనా మీ దగ్గర అనవసరంగా దొరికినా అలాంటి సమాచారం మా దగ్గరకు వచ్చినా ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏలూరు ప్రజలందరూ కూడా చాలా శాంతి కాముకులు, ఇట్లాంటి వాటన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వరు. జనరల్గా ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా పోలీసు కఠిన చర్యలు తీసుకుంటారు. సార్, ఏంటి